పల్లె పరిమళాలతో పండుగల సందడితో వస్తున్న చిత్రం బ్యాండమేళం. గ్రామీణ జీవన శైలిని, మన సాంప్రదాయాల అందాన్ని సంగీతం మరియు సంబరాల ద్వారా ఆవిష్కరించే ఈ సినిమా మొదటి నుంచే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన సెకండ్ సాంగ్ పల్లెలోని సందళ్ళన్నీ మీవే ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హంగామా సృష్టిస్తోంది. పల్లెలో జరిగే జాతరల హుషారు, బ్యాండమేళం శబ్దాల ఉత్సాహం, రంగుల మధ్య నర్తించే యువత అన్నీ కలిపి ఈ పాట ఒక సంపూర్ణ పండగ అనుభూతిని అందిస్తోంది. ఈ చిత్రంలో గ్రామీణ భావోద్వేగాలు, ప్రేమ, బంధాలు మరియు సంబరాలు అన్నీ సమతూకంగా మిళితమై ఉంటాయి. ముఖ్యంగా ఈ సెకండ్ సాంగ్ ద్వారా సినిమా పల్లె వాతావరణాన్ని మరింత బలంగా చూపించగలిగింది. సాంప్రదాయ డాన్స్ స్టెప్పులు, స్థానిక వాద్యాల మేళం, ఉత్సాహభరితమైన సాహిత్యం అన్నీ కలిపి ప్రేక్షకుల్ని నేరుగా పల్లె జాతుల మధ్యకి తీసుకువెళ్తాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తే బ్యాండమేళం సినిమా కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే నమ్మకం కలుగుతోంది. పల్లెలోని సందళ్ళన్నీ మీవే అనే పాట గ్రామీణ సంస్కృతిని ఉత్సవంగా చూపించే విజువల్ ట్రీట్గా నిలుస్తోంది. పల్లెటూరు వీధులు, చెరువుల దగ్గర సన్నివేశాలు, జాతర వాతావరణం అన్నీ కలిపి ఒక పండుగ మూడ్ను సృష్టిస్తాయి. రంగురంగుల చీరలు, దుప్పట్టాలు, గాలిలో ఎగిరే షాట్లు ఫ్రేమ్లకు జీవం పోస్తాయి. బ్యాండమేళం లైవ్ బీట్లు పాటకు ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తూ ప్రతి స్టెప్ను మరింత ఉత్సాహంగా చూపిస్తాయి. హోలీ తరహా కలర్ షాట్స్ పాటను మరింత వైబ్రెంట్గా మార్చి ప్రేక్షకుడికి ఒక పల్లెటూరు జాతర మధ్యలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. డైరెక్టర్ ఈ పాటను పూర్తిగా విజువల్ ఫెస్టివల్గా డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్లో రంగుల సమన్వయం, గ్రూప్ డ్యాన్స్ మూవ్స్, నేపథ్య ఆర్ట్ అన్నీ కలిపి ఒక సంపూర్ణ గ్రామీణ వేడుకను చూపిస్తాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా సహజంగా, బలవంతం లేకుండా కనిపించడం ఈ పాటకు మరో ప్రత్యేకత. వారి మధ్య ఉన్న సరదా భావాలు, చిరునవ్వులు, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పాటను మరింత హృదయంగా నిలబెడతాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో కనిపించిన అంశాలను గమనిస్తే ఇది సాధారణ గ్రామీణ కథ కాదని స్పష్టమవుతుంది. పల్లెటూరు వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపిస్తూ అక్కడ సంస్కృతి, పండుగల సందడి, కుటుంబ బంధాలు అన్నింటినీ కలిపి ఒక జీవితంతో నిండిన ప్రపంచాన్ని సృష్టించినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాండమేళం వాయించే టీం చుట్టూ కథ తిరుగుతుందనే విషయం ఆసక్తికరంగా ఉంది. గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి, ఉత్సవానికి ఈ టీం ప్రాణం లాంటిదని టీజర్ విజువల్స్ చెబుతున్నాయి. వారి మధ్య ఉన్న స్నేహం, సరదా మాటలు, చిన్న చిన్న భావోద్వేగ క్షణాలు కథకు హృదయాన్ని ఇస్తాయని అర్థమవుతోంది. లైట్ కామెడీ టచ్తో పాటు పాత్రల మధ్య బాండింగ్ను సహజంగా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్గా కనిపిస్తోంది. అయితే టీజర్లో కేవలం సరదా మాత్రమే కాకుండా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ హింట్ కూడా చూపించారు. బ్యాండ్ శబ్దం ఆగిపోతే ఊరు సైలెంట్ అయిపోతుందని చెప్పే డైలాగ్ కథలో ఉన్న భావోద్వేగ గాఢతను సూచిస్తోంది. ఇది కేవలం సంగీతం గురించి కాకుండా వారి ఆత్మగౌరవం, జీవనాధారం, గ్రామంలో ఉన్న అనుబంధం గురించి కూడా కావచ్చు అనే సందేహం కలుగుతోంది. ఈ ఒక్క లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచి చివరికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొత్తం మీద టీజర్ ఒక హార్ట్ఫుల్ ఎంటర్టైనర్కు మించి పునాది వేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే గ్రామీణ కథల్లో కూడా లీగల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడం పెరుగుతోంది. బ్యాండమేళంలో కూడా ఒక చిన్న లీగల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. టీజర్లో వచ్చిన కొన్ని షార్ట్స్ చూస్తే గ్రామంలో జరిగే ఒక సమస్య కోర్టు వరకు వెళ్తుందేమో అన్న అనుమానం కలుగుతోంది. కోర్ట్ రూమ్ డ్రామాలంటే ఒకప్పుడు సీరియస్ ఆడియన్స్కే పరిమితమని భావించేవారు. కానీ ఇటీవలే వచ్చిన చిత్రాలు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా శ్రీదేవి సినిమా విజయంతో కోర్టు సన్నివేశాలు కూడా కమర్షియల్ సినిమాలో ఎంతో బలమైన ఎమోషన్ క్రియేట్ చేయగలవో రుజువైంది. రోషన్ తన పాత్రలో చూపించిన గంభీరత, కోర్టులో చెప్పిన పవర్ఫుల్ డైలాగులు ప్రేక్షకులను లోతుగా తాకాయి. ఆ చిత్రంలో లీగల్ ఆర్గ్యుమెంట్ కేవలం కథ కోసం కాకుండా కథానాయకుడు భావోద్వేగాలకు ఒక వేదికలా నిలిచాయి. అందుకే ఇప్పుడు దర్శకులు కూడా గ్రామీణ నేపథ్య కథల్లో లీగల్ ఎలిమెంట్స్ని సహజంగా మేళవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాండమేళంపై కూడా అదే తరహా చర్చ మొదలైంది. టీజర్లో కనిపించిన కొన్ని టెన్షన్ షాట్స్, గ్రామ పెద్దల మధ్య జరిగే వాగ్వాదం వంటి సన్నివేశాలు చూస్తుంటే కథలో ఒక సామాజిక వివాదం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రామీణ సంస్కృతి, భావోద్వేగాలు, కుటుంబ గౌరవం,
వంటి అంశాలు లీగల్ ఫైట్గా మారితే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే మేకర్స్ మాత్రం ఈ కోర్ట్ యాంగిల్ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్ను కొనసాగిస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రేక్షకుల్లో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. తెలుగు సినిమాల్లో పల్లె బ్యాక్డ్రాప్ ఎప్పటికీ హిట్ ఫార్ములానే. పల్లె వాతావరణం, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, పండుగల సంబరాలు, గ్రామీణ భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే బ్యాండ్ మేళం టీం జీవితం చుట్టూ కథ నడిస్తే అది మరింత వినూతంగా ఉంటుంది. పెళ్లిళ్ళు, జాతరలు, రాజకీయ ర్యాలీలు, దేవాలయాల ఉత్సవాలు, ఏ వేడుకైనా బ్యాండ్ మేళం లేక పూర్తి కానట్టే. కానీ ఆ శబ్దాల వెనుక ఉన్న వారి కలలు, కష్టాలు, ఆత్మగౌరవం గురించి సినిమాలు చాలా తక్కువగా చెప్పాయి. బ్యాండ్ మేళం టీం జీవితానికి కేంద్రీకరించిన సినిమా గ్రామీణ సంగీత సంస్కృతిని కొత్త కోణంలో చూపించే అవకాశం కలిగిస్తోంది. పాతతరం సంప్రదాయ వాద్యాల్ని ప్రేమగా కాపాడుకుంటుండగా కొత్త తరం డీజే సంస్కృతి వైపు మొగ్గు చూపడం వల్లే వచ్చే అంతర్గత సంఘర్షణ కథకి బలంనిస్తుంది. ఒక యువకుడు తన తండ్రి బ్యాండ్ వారసత్వాన్ని నిలబెట్టాలా లేక తన సొంత మార్గం ఎంచుకోవాలా అనే డైనమాలో పడటం వంటి అంశాలు భావోద్వేగానికి దారితీస్తాయి. హాస్యం, సంగీతం, ప్రేమ, ఆత్మగౌరవం అన్నీ కలిసినప్పుడు ఇది వినోదంతో పాటు హృదయాన్ని తాకే పల్లె కథగా నిలిచే అవకాశం ఉంది. సెకండ్ సాంగ్ ఇప్పటికే వైరల్ అవుతుండగా ఫస్ట్ సాంగ్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్ళి మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. లిరిక్స్లో ఉన్న లోకల్ టచ్, ట్యూన్లోని క్యాచీనెస్ కలిపి ఈ పాటలను మాస్ ఆడియన్స్కు దగ్గర చేసే. ముఖ్యంగా యువతలో ఈ రెండు సాంగ్స్పై వచ్చిన రెస్పాన్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచుకుంది. థియేటర్లో ఈ పాటలు వినిపించినప్పుడు వచ్చే ఎనర్జీ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పులు, శంఖాలు, కొమ్ము వాయిద్యాల వంటి పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేసే స్వరాలు సాంగ్కు అసలైన నేటివిటీని తీసుకువచ్చాయి. పల్లెలో జరిగే నిజమైన జాతరలో ఉన్నామనే ఫీల్ ఇవ్వడం ఈ సాంగ్ సక్సెస్కు ప్రధాన కారణం. విజువల్స్తో కలిసిన ఈ మ్యూజిక్ ప్రేక్షకుల్ని పూర్తిగా ఆ వేడుకల్లో ముంచెత్తుతోంది. మొత్తం మీద ఈ సాంగ్ కేవలం వినిపించడమే కాదు, ఒక సాంప్రదాయ సంబరాన్ని మన ముందుకు తెచ్చిన అనుభూతిని కలిగిస్తోంది. రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే గతంలో ఆయన చేసిన పాత్రలు ఎక్కువగా యూత్ఫుల్, లవర్ బాయ్ ఇమేజ్ చుట్టూ తిరిగేవి. కానీ సినిమాలో మాత్రం ఆయన పూర్తిగా సీరియస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా కోర్టు సీన్స్లో చెప్పిన భావోద్వేగ డైలాగ్స్ ఆయన నటనలోని లోతుని బయటపెట్టాయి. ఆ సన్నివేశాల్లో ఆయన చూపించిన భావ ప్రకటన, వాయిస్ మాడ్యులేషన్స్, కంటిలో కనిపించిన ఆవేదన అన్నీ కలిసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పాత్రతో ఆయనకు ఒక కొత్త ఇమేజ్ ఏర్పడింది అనడంలో సందేహమే లేదు. ఇప్పటికిప్పుడే ఆయన కెరియర్లో ఒక కొత్త దిశలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఆయన్ను కేవలం రొమాంటిక్ హీరోగానే కాకుండా కంటెంట్ ఆధారిత కథల్లో కూడా చూడాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ బ్యాక్డ్రాప్ కథలో ఆయన కనిపిస్తే ఎలా ఉంటుంది అనే చర్చలు ఫ్యాన్స్లో జరుగుతున్నాయి. పల్లెటూరి వాతావరణం, బలమైన కుటుంబం భావోద్వేగాలు, సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథలో ఆయన నటిస్తే మరింత పరిపక్వతతో కనిపించే అవకాశం ఉంది. అలాంటి పాత్రలు ఆయన నటనకు కొత్త ఛాలెంజ్ ఇవ్వడమే కాకుండా స్టార్డమ్ను మరింత బలపరచవచ్చు. పల్లెటూరులోని సందళ్ళన్నీ మీవే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. యూట్యూబ్లో ప్రీమియర్ ముగిసిన కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్ దక్కించుకొని ట్రెండింగ్ లిస్ట్లో చోటుని సంపాదించుకుంది. ముఖ్యంగా గ్రామీణ బ్యాక్డ్రాప్, జానపద బీట్లు, కలర్ఫుల్ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. కామెంట్ సెక్షన్లో అభిమానులు పాటల్లోని లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే ఈ పాట ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. గ్రామీణ డ్యాన్స్ స్టెప్ను యూత్ నుంచి సెలబ్రిటీల వరకు రీక్రియేట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటలోని హుక్ స్టెప్ వైరల్ అవుతూ ఛాలెంజ్గా మారింది. కాలేజీలు, ఫంక్షన్లు, గ్రామ ఉత్సవాలు ఈ స్టెప్తో డ్యాన్స్లు వేస్తున్నారు. మొత్తానికి పల్లెలోని సందళ్ళన్నీ మీవే సోషల్ మీడియాలో ఒక ఫోక్ ఫెస్టివల్ మూడ్ని క్రియేట్ చేసింది. అంచనాలను కొంచెం విస్తరిస్తే సినిమా యువత మరియు మధ్య వయస్కులకు రెండు విభిన్న ఆకర్షణలు ఇవ్వగలదని అనిపిస్తోంది. కథానాయకులు పల్లె జీవితం, కుటుంబ బంధాలు, స్నేహం,
మొదలైన వాటిలో తేలికగా మిళితమై ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. అలాగే సౌందర్యం, సంగీతం, స్థానిక సంస్కృతి ఇలా అన్ని అంశాలు కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి అందరికీ సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద నగర ప్రేక్షకులు కూడా ఈ గ్రామీణ హార్ట్ బీట్తో అనుసంధానం పొందే అవకాశం ఉంది మరియు ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ పూర్వకంగా ఉంటుందని భావిస్తున్నారు. పల్లెలోని సందళ్ళని మీవే పాట నిజంగా చాలా హృదయపూర్వకంగా మరియు సౌందర్యంతో నిండి ఉంది. పల్లె జీవితానికి సంబంధించిన సాదాసీదా సహజమైన సౌందర్యాన్ని పాటలోని సంగీతం, లిరిక్స్ చాలా అందంగా ప్రతిబింబిస్తాయి. పాట విన్నప్పుడు అందులోని భావాలు, గ్రామీణ పరిసరాల శాంతి, సులభమైన ఆనందం మన మనసుకు నేరుగా చేరుతుంది. ఈ పాట కేవలం సంగీతానికే పరిమితం కాకుండా సినిమాలోని కథ, పాత్రల భావాలను కూడా బలంగా స్ఫూర్తి పంచే విధంగా ఉంది. బాక్స్ ఆఫీస్ దృష్ట్యా ఇలాంటి హృదయపూర్వ పాటలన్నీ సినిమాలను సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం సులభం కాబట్టి మించి విజయానికి ఇది బలమైన ఆధారంగా మారవచ్చు. మొత్తంగా పాటతో పాటు సినిమా మొత్తం కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించగలదని అంచనాలు ఉన్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.